తెలంగాణ రాష్ట్ర వాటాగా ఉన్న 299 టీఎంసీలను కూడా గత ప్రభుత్వం వాడుకోలేదన్నారు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు వంశీచంద్రెడ్డి. మేడిగడ్డ పిల్లర్ల విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, నాణ్యత లోపించింది అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ బండారం ఇవాళ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల కుంభకోణాన్ని ఈ ప్రభుత్వం బయట పెడుతుందనే భయంతో, దురుద్దేశంతో ఇవాళ మా ప్రభుత్వం పైన నిందలు మోపడం జరుగుతుంది. ఆనాడు గనక ప్రభుత్వం చిత్తశుద్ధితోటి తెలంగాణ రైతాంగం పైన చిత్తశుద్ధితోటి కొట్లాడుంటే మనకు మినిమం 550 టీఎంసీలు మన తెలంగాణ రాష్ట్రానికి దక్కేవి. అది మొదటి కేసీఆర్ అసమర్థతకు నిదర్శనం. మనకు రావాల్సినటువంటి వాటాను మనం సాధించుకోలేకపోయినాం. రెండవది, మనకొచ్చినటువంటి వాటా ఏదైతే 299 టీఎంసీలు ఉన్నాయో దాన్ని కూడా ఏ ఒక్క సంవత్సరంలో కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క సంవత్సరం కూడా మనకు కేటాయించబడ్డటువంటి 299 టీఎంసీల నీటిని వాడుకోలేకపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్, అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం.